భారత్ నుంచి దొంగిలించిన అక్రమ మార్గంలో తరలించిన 297 పురాతన వస్తువులను ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అగ్రరాజ్యం తిరిగి ఇవ్వనుంది. వివిధ మార్గాల్లో అమెరికా చేరిన వీటిని సేకరించిన అక్కడి అధికారులు త్వరలో భారత్కు పంపించనున్నారు. ఈ పురాతన వస్తువులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1900 వరకు దాదాపు 4000 సంవత్సరాల కాలానికి చెందినవి. భారతదేశపు వివిధ ప్రాంతాలకు చెందినవి. ఈ పురాతన వస్తువుల్లో ఎక్కువగా తూర్పు భారతదేశానికి చెందిన టెర్రకోట కళాఖండాలున్నాయి. మరికొన్ని రాయి, లోహం, కలప, దంతాలతో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి. విదేశాలకు తరలిపోయిన పురాతన వస్తువులు, కళాఖండాల్లో 640 వస్తువులను 2014 నుంచి ఇప్పటి వరకు తిరిగి భారత్ సేకరించగలిగింది. వాటిలో 578 వస్తువులను ఒక్క అమెరికానే భారత్కు ఇచ్చింది. సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 297 అమూల్యమైన పురాతన వస్తువులను భారతదేశానికి తిరిగి వచ్చేలా సహకరించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, అమెరికా ప్రభుత్వానికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.